పల్సా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ 57వ భాగం హై స్కూల్ పర్వంలో 26వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ముందుగా శ్రావణ పేరంటాలు అనే విషయాన్ని మీకు వివరిస్తాను. ఆ రోజుల్లో శ్రావణ మాసం వచ్చిందంటే చాలా సందడి. ప్రతి ఇంట్లోనూ కూడా శ్రావణ పేరంటం తప్పనిసరిగా జరిగేది. ఒకరు కాని ఇద్దరు కాని ఉండేవారు. ఆడపిల్లలు కూడా ఎక్కువగా ఉండేవారు. అలాగే కొత్తగా వివాహమైనటువంటి కోడళ్ళు వాళ్ళు ఉండేవారు. 5 సంవత్సరాలు ఈ నోము నోచుకోవాలి కాబట్టి ప్రతి ఇంట్లో ఇద్దరు తప్పనిసరిగా ఉన్నట్టుగా ఉండేవారు. మరి ఈ శ్రావణ పేరంటంలో ఉండే ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరినీ వాళ్ళ ఇంటికి పిలిచేవారు. ఆడవాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిచి కాళ్ళకి పసుపు రాసి శనగల వాయినం ఇచ్చి పంపించేవారు. శనివిడి శనగలు. ఇది ఒక 5-6, 7-8 మంది బయలుదేరి గుంపులు గుంపులుగా రావడం. ప్రతి ఇంటికి వచ్చు. అది ఇల్లు చిన్నగా ఉండనివ్వండి, ఇరుకుగా ఉండనివ్వండి, అలాగే సర్దుకొని అవసరమైతే కాసేపు బయట నుంచి ఓ బ్యాచ్ అవగానే ఇంకో బ్యాచ్ వెళ్ళి కాసేపు పలకరించుకుని, ఇందులో కూడా ఫ్రెండ్స్ వస్తూ ఉండేవారు. ఆ ఫ్రెండ్స్ ఏమిటి, వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నోములకు వచ్చేవారు. వచ్చినప్పుడు ఈ పేరెంటల్లోనే కలుసుకునేవారు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కలుసుకుని కాసేపు మాట్లాడుకునేవారు 2-3 నిమిషాలు. మళ్ళీ వాళ్ళు పేరెంటాల్లో ఉంటారు. అందువల్ల ఇంటి దగ్గర పేరెంటం పెట్టుకుని ఇంటి దగ్గర చూసుకోవాలి. పిలిచిన వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళాలి. ఎంత ఉత్సాహంగా చేసేవారో ఒకసారి ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఇంకా మాకు ముఖ్యంగా మా ఇంట్లో శ్రావణ పేరంటం తప్పనిసరిగా జరుగుతూ ఉండేది. జరిగేటప్పుడు ముఖ్యంగా కనీసం ఒక 5గురికో ఎంతమందికో తాంబూలం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనుకోండి. అప్పుడు గొబగొబ దగ్గరలో ఉండేటువంటి ఒక ఈ బ్రాహ్మిన్ సంబంధమైనటువంటి కుటుంబాలు ఎవరున్నారో చూసుకోవడం. అలా చూసేసుకుని వారికి ఇచ్చేయడం. ఫస్ట్ సీతపిన్ని పక్కనే ఉండేది ఎప్పుడు కూడా. అలాగే పక్కన రామయ్య పంతులు చిన్నాన్నగారు అనేటువంటి ఆయన ఉండేవారు. ఆయన భార్య ఉండేవారు, పిన్ని అనేవాళ్ళు. ఆ పిన్ని దగ్గరకు 1, 2, 2 అయిపోతే మిగతాది ఇంకా ఆవీధి అనేటువంటిది ఉంది. ఆ వీధి గురించి ఇదివరకు చాలా సార్లు చెప్పాను. ఆ వీధి వైపుకి వెళ్ళి ఆ వీధిలో ఇచ్చేసి రావడం, ఆ వీధి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇచ్చేసి రావడం, ఇలాగా ఒక చాలా కాలం నడిచింది. ఇంకా పేరంటానికి పిలుపులకి కూడా ముందు మరి పిలవాలి. మా ఇంటికి రండి పేరంటం పెట్టుకుంటున్నామని. అందువల్ల సోమవారం నాడు, మంగళవారం పేరంటం కోసం సోమవారం నాడు పిలవడానికి వచ్చేవారు. ఒక్కోసారి కొత్తలో మొదటి సంవత్సరం పిలుపులైతే ఇంకా హడావిడిగా ఉండేది. ఇలా ఏదైనా కార్యక్రమానికి పిలవడం అనేటువంటిది ఒకటి తప్పనిసరిగా ఉండేది. ఆ పిలుపులకు ఎలా బయలుదేరేవారంటే చక్కగా ఆ వీధిలో ఏదైనా ఫంక్షన్ అయితే పిలవడానికి వాళ్ళతో పాటు మా ఇంట్లో వాళ్ళు బయలుదేరి వెళ్ళేవారు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఈ చేతులకి వంకీలు, మొత్తం పేరంటానికి బయలుదేరేటప్పుడు ఇలా అటు ఇటు వంకీలు, కొన్ని వడ్డానాలు, మెడలో చంద్రహారాలు లాంటివి, నెక్లెస్ లాంటివి ఇవన్నీ పెట్టుకుని పట్టు చీరలు లాంటివి కట్టుకొని బయలుదేరి వెళ్ళేవారు. ఈ తాళపూడిలో కొంచెం కోమట్లు ఎక్కువగా ఉండడం, బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్ల సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉండేవి. అలాగే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు తాళపూడిలో ఉంటారు. అందువల్ల వాళ్ళ స్నేహితులు ఉంటూ ఉంటారు, వాళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పద్ధతిని చూసి మిగతా వారు కూడా కొన్ని పద్ధతులు పాటించడం అనేటువంటిది జరిగేది. అలాగా ఎప్పుడు ఏదో పిలుపులతోటి సందడితోటి అన్ని కులానికి ఏదైనా అయితే వీళ్ళు ఎలా పిలుస్తున్నారో అలా అదే మోడల్లో వాళ్ళు కూడా రావడం, అందరిని ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోవడం, వెళ్ళడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా శ్రావణ మాసం అంటే మంచి సందడిగా ఉండేది. ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉండేదంటే, శ్రావణ మాసం అంటే మంచి ముందుగా చనివిడి దొరుకుతుంది, బెల్లంతో చేసిన చనివిడి. శనగలు నానబెట్టి అవి ఉడకబెట్టి తాలింపు పెట్టి ఇస్తారు. ఈ 2 కాకుండా కొన్ని తీపి పదార్థాలు తయారు చేస్తారు మంగళవారం నాడు, శుక్రవారం నాడు.
అవి చక్కగా దొరుకుతాయి శుభ్రంగా. కొంచెం కష్టమైన తప్పనిసరిగా చేయవలసిన పని ఒకటి ఉండేది. ఒక ప్రమిద లాంటిది పిండితో చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వెలిగిస్తారు. అది వెలిగిపోయిన తర్వాత చివరి వరకు వెలిగిన తర్వాత ఆ కాలి 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 ఉన్నటువంటి ఆ ప్రభావం వల్ల ఆ నల్లగా పిండంతా కొద్దిగా అవుతుంది. అవి తినాలి, బయట వాళ్ళు ఎవరు తినకూడదు, ఆ ఇంట్లో వాళ్ళే తినాలి. అవి ఎన్నుండేవి సంవత్సరానికి ఎన్నని లెక్క పెరుగుతూ ఉంటుంది. అందువల్ల 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 20 25 ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది 5 చెప్పండి అంటే 25 వరకు అవుతాయి. ఫస్ట్ సంవత్సరం 5, 2వ సంవత్సరం 10, అలా చూసుకుంటే అవి తినడానికి బతిమాలేవారు. ఇంకోటి అది ఇస్తాను ఇది ఇస్తాను, సాయంత్రంలోగా అవి పూర్తి చేయాలి, అదొక సరదా. ఇంకా అక్కగారి పిల్లలు వీళ్ళు వచ్చినప్పుడు, కిషోర్ కానీ లత కానీ వీళ్ళు వచ్చినప్పుడు, ఇక్కడ అరుణ పద్మ వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా అలవాటు ఉంటే పర్వాలేదు మిగతా వాళ్ళు ఎత్తుకోవడానికి. ముఖ్యంగా లత కిషోర్ వాళ్ళు తీసినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర ఉండేవారు కాదు, అలవాటు అవ్వకపోవడం వల్ల. ఆ కోరుకొండ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరే తప్ప మా దగ్గర ఉండేవారు కాదు ఎక్కువసేపు. వీళ్ళు పేరెంటాలు చేయాలి, పిలవాలి, ఇవన్నీ అంటే వాళ్ళని ఎత్తుకోవడం ఎలా కుదురుతుంది? అందువల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఎంత ప్రయత్నించినా సరే ఊరుకునేవారు కాదు, ఏడుపు కింద ఉండేది. అందువల్ల ఇంక ఇలా కాదని చెప్పేసి పేరెంటం కోసం వచ్చేటప్పుడు ఏం చేసేవారంటే అక్కడి నుంచి మళ్ళీ ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చేవారు సాయం. అక్కడ చాలా మంది ఇలాగే మా ఇంట్లో లాగే అక్కడ కూడా బ్యాచ్ ఉన్నారు, అన్నదమ్ముల పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో అలవాటు కాబట్టి వాళ్ళు వచ్చి ఆ కాసేపు ఎత్తుకుని ఆడించే విధంగా వచ్చి ఆ కుమారియో బేబీయో సీతో ఎవరో ఒకళ్ళు రాజియో ఎవరో ఒకళ్ళు వచ్చేవారు. ఆ వచ్చి వాళ్ళు కాస్త ఎత్తుకుని ఉండేవారు. ఉంటే ఆ కాలక్షేపం అయ్యేది. ఇవన్నీ కూడా ఒక మధుర స్మృతులు. మరి శ్రావణ మాసంలో పప్పులో ఉండ్రాళ్ళు అనేటువంటి ఒక స్వీట్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పటికీ జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి వచ్చిందంటే పప్పులో ఉండ్రాళ్ళు, అమ్మ చేసినటువంటి పప్పులో ఉండ్రాళ్ళు, అమ్మమ్మ చేసినటువంటి ఆ స్వీట్స్, ఇవన్నీ కూడా చాలా గుర్తుంటాయి. మళ్ళీ ఇప్పుడు తినడం కుదరట్లేదు. కుడుములో పిండితో ఉడికించినటువంటి కుడుములో కజ్జికాయ టైపులో పెట్టి మధ్యలో కొబ్బరి కూర అది పెట్టి ఉడికిస్తారు. అసలు అది లేకుండా వినాయక చవితే లేదని చెప్పచ్చు, అంత గొప్పగా ఉండేవి. సరే, ఇంకా శ్రావణ మాసం ముచ్చట్లు పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ఇంటికి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితుల్లో జమాబందీ అంటూ ఉండేవారు, జామాబందీ అంటూ ఉండేవారు. జమాబందీ అంటే గ్రామ కరణం పోస్ట్ లో ఉండేటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి తప్పని కార్యక్రమం. అంటే వీళ్ళు నిర్వహించేటువంటి రికార్డ్స్ అన్ని అడంగల్స్, ఇవన్నీ భూమికి సంబంధించిన రికార్డులు, ఇవన్నీ సర్వే బుక్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేవా వీళ్ళ దగ్గర అని ఒక పరిశీలన చేస్తారు. కొంతకాలం తాలూకా ఆఫీసుల కింద ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి జమాబందీ కోసం 1-2 రోజులు ఉండి బోల్డ్ లెక్కలన్నీ రెడీ చేసి రికార్డులన్నీ సిద్ధం చేసి పట్టుకెళ్ళవలసి వస్తూ ఉండేది. అదో పెద్ద యుద్ధంలా ఉండేది, చాలా హడావిడిగా ఉండేది. రాత్రి 12 వరకు కూడా ఎవరు రాస్తూ ఉండేవారు అని. నేను మాట ఏమిటంటే జమాబందీ అంటే పట్టుకెళ్లారు అంటే ఒక రోజు ఉన్నాక 2వ రోజు సాయంత్రమో ఎప్పుడో వచ్చేవారు. వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఊరు నుంచి ఆనందరావు స్వీట్స్ అనేదో షాప్ అనేవారు, హల్వా తెచ్చేవారు. అక్కడ తెచ్చినటువంటి హల్వా చాలా బాగుండేది, కానీ ఆ హల్వా కోసం ఎదురు చూసేవాళ్ళు. ఒక్కొక్కసారి సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రశంసా పత్రం కూడా తెచ్చేవారు. కలెక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్, చాలా చక్కగా రికార్డు మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రశంసా పత్రం కూడా పట్టుకొచ్చేవారు. ప్రతి సంవత్సరం 1-2 సార్లు ప్రశంసా పత్రాలు ఫోటోలు కూడా కట్టించి ఉంచారు. ఇంకా తర్వాత అది సాధారణంగా వస్తున్నాయి ప్రతి సంవత్సరం కూడాను. అందువల్ల కొన్ని లోపల పెట్టేవారు. అయితే గమనించింది ఏంటంటే ఒక్కొక్క పరిశీలన అనేటువంటిది గుర్తు పెట్టుకుంటే ఏంటి మనకి అర్థం అవుతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత అయినా అప్పుడు అలా చేశారా వాళ్ళ వ్యక్తిత్వాలు అర్థం అవుతాయి. మా నాన్నగారు లెక్కలు ఇవి రాయడంలో కానీ ఈ రికార్డు మెయింటైన్ చేయడంలో కానీ చాలా కరెక్ట్ గా ఉండేవారు. అయితే చాలా గ్రామాల్లో కరణం వ్యవస్థలో ఆ రికార్డులు కొంచెం సరిగ్గా ఉండేవి కాదు.
జమాబందీ వచ్చే సాయానికి హడావిడి పడేవారు. దాన్ని ఒక దారికి తీసుకొచ్చి సరి చేయాలి అంటే మళ్ళీ వచ్చి మా నాన్నగారి దగ్గరకు వచ్చేవారు. అలా 5-6 ఊళ్ళ గ్రామ కరణాలు వచ్చేవారు. ఇక్కడ జమాబందీ అయ్యిందా అవలేదా అదొక విషయం, అయిపోయింది లోపలికి వెళ్ళాక సంతకం పెట్టించుకుని వచ్చేసారు అంటే సక్సెస్. చాలా మందికి అవదు, మళ్ళీ గంటలో మళ్ళీ సరి చేసుకురా అని చెప్పేసి మళ్ళీ పంపిస్తారు. అలాంటివి ఎన్నో ఉంటాయి. అందువల్ల ఈ స్నేహితులుగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కారణాలు వచ్చి ఆ సహాయం అడిగేవారు. ఆ సహాయం కోసం అలా లెక్కలు, వాళ్ళ లెక్కలు కూడా, ఆ ఊరు లెక్కలు కూడా తయారు చేస్తూ ఉండేవారు. ఈ సమయంలో ఏమిటి, కాఫీలు సిగరెట్లు, చార్మినార్ సిగరెట్లు తాగేస్తూ ఉండడం, అరగంటకోసారి కాఫీ తాగేస్తూ ఉంటాడు. అది ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావాన్ని చూపెడుతుంది. ఈ విధంగా జరిగేది. ఆ ఊరు వెళ్ళిపోయాక జమాబందీ రికార్డ్స్ పట్టుకుని ఒక గుడ్డ లాంటి దాంట్లో ఈ రికార్డులన్నీ కట్టేవారు. సంచిలు అవి పట్టుకెళ్ళడం కాదు, ఒక గుడ్డ. ఆ గుడ్లో ఇలా మడత పెట్టి ముళ్ళు వేసేవారు. అవి గ్రామ నౌకరు తల మీద పెట్టుకుంటాడు, లేకపోతే ఇలా చంకలో పెట్టుకుని పట్టుకు వెళ్తారు. అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత తన పని అయిపోయాక కూడా మిగతా ఊళ్ళ వాళ్ళకి కొన్ని పనులు అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళండి అంటే అక్కడికి వచ్చి రాయించుకొని వాళ్ళ కోసం ఒక్కొక్క రోజు ఉండిపోయి వాళ్ళ పని కూడా అయ్యేటట్టు చేసిన రోజులు ఉన్నాయి. అదే అలవాటు మరి సంక్రమించిందో ఏంటో. నాకు తెలిసినటువంటి వర్క్ ఏదైనా ఉన్నట్లయితే, నేను చెయ్యగలిగింది ఏదైనా ఉన్నట్లయితే, అది ఇతరులకి కొంచెం సులువుగా లేనిదయ్యి నేను మాత్రం చేయగలిగింది ఏదైనా ఉంటే, వాళ్ళకి నా అవసరం ఉంది అనుకుని వాళ్ళు వచ్చినట్లయితే సమయాన్ని కూడా చూడకుండా వాళ్ళ కోసం సహాయం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి ఈ క్వాలిటీ, ఈ సుగుణం అనేటువంటిది వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలా జరిగిన ఉన్నాయి. ఇది జమాబందీకి సంబంధించినటువంటి విషయం. ఇంకా ఇంట్లోకి సంబంధించిన కొన్ని విషయాలని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఇంకా హై స్కూల్ పర్వం ముగింపుకు వచ్చేస్తుంది. మా అన్నయ్య ఉన్నాడు, శ్రీరామచంద్రమూర్తి పేరైతే రాంబాబు అన్నయ్య అంటాం. ఈ రాంబాబు అన్నయ్యకి ఆ రోజుల్లో ఏంటంటే సినిమాల మోజు చాలా ఉండేది అందరికీ కూడా. సినిమా యాక్టర్ని కలుసుకోవాలనుకోవడం, సినిమా యాక్టర్ని చూడాలనుకోవడం ఇలాంటివి ఉంటూ ఉండేవి. సినిమా యాక్టర్లు అంటే ఎక్కడికి వెళ్ళాలి, మద్రాసు వెళ్ళిపోవాలి. మద్రాసు వెళ్ళి అందరి ఇళ్ళకి వెళ్ళి ఎన్టీ రామారావు ఇల్లు, ఏఎన్ఆర్ ఇల్లు, అలా అందరి ఇల్లు తిరగాలి. అలా తిరగాలనేటువంటి కోరిక చాలా మంది వెళ్ళొచ్చేవారు. మద్రాసు వెళ్తే సినిమా యాక్టర్లు చూడకుండా వచ్చేవారు కాదు. ఇలా మా అన్నయ్య ఒకసారి, రాంబాబు అన్నయ్య, నాకు బాగా గుర్తులేదు, తర్వాత చెప్పుకోవడం బట్టి కూడా తెలిసింది. ఇది హై స్కూల్ స్థాయిలో కంటే కొంచెం ముందే 7వ తరగతి, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఎప్పుడో జరిగిపోయింది. ఆయన మద్రాసు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అన్నారు. ఏమిటి, కంగారు పడ్డారు. కంగారు పడి ఏం చేస్తారు, సరే చుట్టాలు ఇంటికో వెళ్ళి ఉంటాడులే, వస్తాడులే అనుకున్నారు. ఏవో కొద్దిగా డబ్బులేవో తీసేసుకొని వెళ్ళిపోయారు. అలా 2-3 రోజులు 4 రోజులు అయ్యాక ఒక రోజు వచ్చేయడం జరిగింది. ఏమిటి అంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కడం, ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసులో దిగడం, కాసేపు డబ్బులు అయ్యే వరకు ఖర్చు పెట్టుకుని తిరుగుతూ సినిమా యాక్టర్లు వాళ్ళని చూసాను వీళ్ళు చూసాను, ముచ్చట అయిపోగానే డబ్బులు అయిపోతున్న పరిస్థితి రాగానే ట్రైన్ ఎక్కేసి వచ్చేయడం జరిగింది అన్నమాట. అప్పుడప్పుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వెళ్ళిపోయేటువంటి సినిమా యాక్టర్ల దగ్గరికి వెళ్ళాలనేటువంటి కోరికలు ఎవరికీ లేవనుకోండి. ఆ రోజుల్లో అంత ఇదిగా ఉండేది. సినిమాల్లో నటించాలని వెళ్ళిపోయేవాళ్ళు, సినిమా యాక్టర్లు చూడడం కోసం వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటూ ఉండేవారు. అది ఇంకా ఫ్యామిలీ పరంగా ఆర్థిక పరిస్థితులు చూసేటప్పటికి జనం పెరిగారు, పిల్లలు పెరిగారు. ఈ భారం అంతా ఎవరు భరించాలి అంటే నాన్నగారే భరించాలి. అసలు ఎలా భరించారు అనేటువంటిది ఇప్పుడు ఆలోచించి చూస్తే చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తుంది. వచ్చే ఆదాయం తక్కువ, ఆ ఆదాయం మీద ఆధారపడి జీవించడానికి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎక్కువ. ఒకవైపు ఖర్చులు, చదువుల్లోకి వచ్చేసారు అందరూ కూడా.
అందువల్ల అందరికి చదువులు ఊర్లో ఉన్నంత వరకు ప్రభుత్వ బడే కాబట్టి పెద్దగా ఖర్చు లేదు. కానీ ఆ తర్వాత నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే కొవ్వూరు వెళ్ళాలి. కొవ్వూరులో రోజు వెళ్లి రావడం కష్టమని ఒక రూమ్ తీసుకుని ఉంటే ఆ రూమ్ లో ఉన్నటువంటి మరి భోజనము, కొవ్వూరు మరీ దూరము కాదు, మరీ దగ్గర కాదు. అలా అని రోజు వచ్చి వెళ్ళిపోవడానికి లేదు. పొద్దున భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయాలి. పోనీ టిఫిన్ ఏదో వాటిల్లో తింటారనుకోండి. అప్పుడు ఒక పద్ధతి ఉండేది ఏంటంటే సైకిల్ మీద క్యారేజీ తీసుకెళ్లేవాడు ఒక వ్యక్తి. ఒక 10 క్యారేజీలు 20 క్యారేజీలు తీసుకుని నెలకి ఎంత అని ఇవ్వడం అన్నమాట. ఒక క్యారేజీ పట్టుకెళ్లి ఇచ్చినందుకు పొద్దున్న ఒకసారి వెళ్తాడు, సాయంత్రం ఒకసారి వెళ్తాడు. ఆ రోజుల్లో 50 రూపాయలు 60 రూపాయలు ఉండేది. పొద్దున్న సాయంత్రం వెళ్ళి వచ్చినందుకు 100 రూపాయల లోపు ఉండేది. ఆ రెడీగా 9:30 10 గంటలకు వస్తాడు. 12 గంటలకు వాళ్ళు భోజనం చేసే టైం కాబట్టి 1 గంటలో సైకిల్ మీద వెళ్ళిపోతాడు కాబట్టి 10:30 11 లోపల వచ్చి క్యారేజీ తీసుకుంటాడు. వరుసగా గజ్జరం నుంచి అలాగ దారిలో ఎంతమంది ఇస్తే అన్ని తీసుకుని ఒక బుట్ట లాంటి దాంట్లో క్యారేజీలన్నీ పెట్టేసుకుని వెనకాల సైకిల్ కి పెట్టేసుకుని ఆ సైకిల్ మీద వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి క్యారేజీలు ఇచ్చేసి మళ్ళీ పాత క్యారేజీలు తెచ్చేసుకుంటాడు. 2 సెట్లు నడుస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళు మధ్యాహ్నం వేడివేడిగా చక్కగా కాలేజీ నుంచి లంచ్ అవర్ లో వచ్చి భోజనం చేసేస్తారు. కాలేజీకి దగ్గరగా ఏదో రూమ్ తీసుకుని ఉంటూ అలా రెండోసారి ఏం చేస్తాడంటే మళ్ళీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరతాడు. 6:30 ఆ టైంకి వచ్చేస్తాడు. 7 గంటల మధ్యలో బయలుదేరి వెళ్ళి రాత్రి భోజనం అందించేస్తాడు. ఇలాగ చాలా కాలం నడిచింది. మా అన్నయ్యలు వెంకట్రావు అన్నయ్య, ప్రభాకర్ అన్నయ్య అలా కొవ్వూరులో క్యారేజీలు పంపించినటువంటి రోజులు గుర్తున్నాయి. ఆ తర్వాత ఆ వ్యవస్థ పోయిందనుకోండి కాలంతో పాటుగా. ఇలాగా ఈ ఖర్చులు, జనాలు పెరగడం, వీటన్నిటిలో ఆస్తుల మీద ప్రభావం పడుతుంది. ఆస్తులు కూడబెట్టుకోవడం అనేటువంటిది అవకాశం లేని పరిస్థితుల్లో ఆ సారథ్యం వహించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నడపడం ముఖ్యం. ఆ కుటుంబాన్ని నడపడం ఎంత క్లిష్టతరమైన బాధ్యత చూశాను నేను. ఆ విధంగా ఏం చేశారంటే వెండి కంచాలు ఇలాంటివన్నీ నెమ్మదిగా గౌరవంగా వెళ్ళాలి. అందువల్ల ఆస్తులని కరగపెట్టుకుంటూ వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి. క్రమక్రమంగా ఆస్తులు కరుగుతూ కుటుంబాన్ని ముందుకు నడిపించేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా దేనికి భయపడలేదు. ఏ రోజు కూడా ఆనందానికి లోటు లేదు, సుఖంగా బ్రతకడానికి లోటు లేదు. వీళ్ళకి కరువు వచ్చేసింది అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఆ సమయానికి ఏదో ఒక వర్క్ చేయడం, సమకూరడం, ఏదో ఒక రూపంగా అంతా కూడా గౌరవప్రదంగానే వెళ్ళిపోయింది. ఆస్తులైతే తిరిగిపోవచ్చు కానీ గౌరవంగానే వెళ్ళిపోయింది. మొత్తం మీద ఆ రోజులు వరుసగా ముందు ముందు సందర్భాల్లో కొద్దిగా అవసరమైన మేరకు చెప్తూ ఉంటాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాతావరణంలో 10వ తరగతి వరకు రావడం జరిగింది. ఆ 10వ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతూ ఉన్నటువంటి సమయంలో వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే ఏమైందంటే కొంత పిరికితనం, కొంత బిడియము, చొరవలేకపోవడం, ఇవన్నీ చెప్పాక ఇవన్నీ రావడం వల్ల దీని నుంచి కాపాడుకోవాలంటే, ఎదురయ్యేటువంటి ప్రతిఘటనలు ఏమైనా కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే మంచి మంచి స్నేహ బలం పెంచుకోవాలి. మనకి సపోర్ట్ గా ఉండే వాళ్ళని పెంచుకోవాలి, అండగా ఉండే వాళ్ళని పెంచుకోవాలి. మనం ఏం చేయలేకపోయినా మన తరపున ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళని పెంచుకోవాలి. అలాంటి ఒక భావనతో ఆలోచనకు అనుగుణంగా ఎక్కువగా అండగా నిలబడేటువంటి మంచి మంచి స్నేహితులు ఉండేవారు. అందరితోటి మంచిగా అసలు గొడవలకే అవకాశం రాని విధంగా ఉండేలా నడుచుకునేలా కూడా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం, మనస్తత్వాన్ని మార్చుకోవడం, గొడవలకి దూరంగా ఉండడం. ఎందుకు గొడవలు పడడం మన పద్ధతి కాదు, పడలేము. కాబట్టి గొడవలకే దూరంగా ఉంటే, గొడవలు తెచ్చుకోని పరిస్థితికి ఉంటే ఏ గొడవ ఉండదు కదా అనేటువంటి ఒక మనస్తత్వంతో పెరగడం జరుగుతోంది. మరి రేపటి రోజు కార్యక్రమంలో మరొక మంచి విషయంతో కలుసుకుందాం త్వరలో.